యేసుక్రీస్తు యొక్క పుట్టుక చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది అంటే మరి ఇది చరిత్రలో లిఖించబడ్డ పుట్టుక. చాలా మంది మరి ఒక వ్యక్తి చరిత్రలో పుట్టాడు అనడానికి రుజువులు పుస్తకాలు మరి ఆ కాలంలో ఉన్న మరి చరిత్రకారులు వాళ్ళు చెప్పడం మాటలు బట్టి మనం చెప్తారు ఈ వ్యక్తి పుట్టాడని. గాంధీజీ పుట్టాడంటే పుట్టాడు, ఎందుకంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళు రాశారు కాబట్టి. అదేవిధంగా యేసు ప్రభు కూడా పుట్టుక గురించి మరి రాయబడ్డది, లిఖించబడ్డది. అది కేవలం మన గ్రంథాలే కాదు కానీ వేరే గ్రంథాలు కూడా మనము చూసుకోవచ్చు. అయితే ఎందుకు ఆయన పుట్టుక ప్రత్యేకమైంది? అందరు పుడతారు కదండి, అందరు పుట్టారు, మనం కూడా పుట్టాం. కానీ యేసు ప్రభు పుట్టుక ఎందుకు ప్రత్యేకమైంది అంటే మనం చూసుకున్నట్లయితే ఆయన పుట్టుక గురించి ప్రవచింపబడ్డది. ఆయన పుట్టుక గురించి దేవుడు ప్రవచించాడు, దేవుడే ప్రవచించాడు. అదేవిధంగా మరి ప్రవక్తలు ప్రకటించాడు చాలా సందర్భాలు. నేను వచనాలు రాశాను, మీరు ఇంటికి వెళ్ళడానికి ధ్యానించడానికి మీరు మీకు జ్ఞాపకం ఉంటే మరి ఆదికాండం 3:15 మరి వాళ్ళు ఆదాము చేసిన పాపాన్ని బట్టి వాళ్ళకి దేవుడు కొన్ని విషయాలు చెప్తూ ఏమంటాడంటే సాతానుతోటి, మరియు స్త్రీకును నీకును సంతానము, స్త్రీకి నీ సంతానముకును ఆమె సంతానముకును వైరం కలిగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నువ్వు దానిని మెడ మీద కొట్టుదామని. ఇక్కడ స్త్రీ సంతానంగా పుట్టిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది యేసు ప్రభు. ఇది ఎప్పుడు జరిగిందండి తెలుసా అండి? ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. రాయబడ్డది ఎప్పుడంటే 1400 సంవత్సరాల ముందు రాయబడిన మాట మరి కేవలం ఒకే వ్యక్తిలో నెరవేర్చబడము అది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇది కూడా చరిత్రలో లిఖించబడ్డది. యెషయా భక్తుడు కూడా ఆయన కూడా కొన్ని ప్రవచనాలు రాశాడు. 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఆయన రాస్తాడు ఏమంటే, కాబట్టి ప్రభువు తాను ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు. మరి చరిత్రలో కన్యక గర్భంతో ఎవరు పుట్టారు అని అంటే యేసు ప్రభు మాత్రమే. దాంట్లో క్రైస్తవులంగా ఎటువంటి సందేహం లేదు. కొన్నిసార్లు అది ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందంటే జరిగింది కాబట్టి మనము అది నమ్ముతున్నాం. ఇమ్మానుయేలు అని పేరు పెట్టడం. ఎవరు పెట్టారు ఇమ్మానుయేలు అని పేరు? యేసు ప్రభుకు మాత్రమే. ఇది ఎప్పుడు ప్రవచింపబడ్డదంటే సుమారు 735 సంవత్సరాల ముందు. మరి ఆ ప్రవక్తకి వెళ్ళే తెలిసింది ఈ విషయము ఆఫ్కోర్స్ దేవుడు మరి చెప్పడం జరిగింది పరిశుద్ధాత్మ ద్వారా. ఇంకో ప్రవచనం చూసుకున్నాము. మీకా రాసిన గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం అందరికి తెలిసిందే. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలువాడు నీలో నుండి వచ్చును. ఇది కూడా మరి యేసు ప్రభు గురించిన ప్రవచనం. ఎక్కడ పుడతాడో కూడా మరి ప్రవచింపబడ్డది. యెషయా 9:6-7 కూడా ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు గ్రహింపబడెను, ఆయన మీద భుజం రాజభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడుతుంది. ఇవన్నీ ప్రవచనాలు ఎవరో కాదండి, ప్రవక్తలు చేశారు, దేవుడు చేశాడు. కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల ముందు చెప్పనీకి చాలా చెప్పచ్చు. నేను చెప్తాను 10 సంవత్సరాల తర్వాత ఎవరో పుట్టాలని గ్యారంటీ ఏంటిది? ఇప్పుడు చాలామంది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరానికి ఇలా జరుగుతుంది, వాళ్ళు ఈ విధంగా అవుతారు, వీళ్ళు చచ్చిపోతారు, కారణం అవుతుంది చెప్పడానికి చాలా చెప్పొచ్చు. కానీ అది ఖచ్చితంగా మరి ఎటువంటి సందేహం లేకుండా మరి ఖచ్చితంగా జరిగితే అది నిజం అనుకోవాలి. మరి బైబిల్లో యేసు ప్రభు గురించిన ప్రవచనాలు కొన్ని 300 పైనే ఉన్నాయి. 300 పైన ప్రవచనాలన్నీ యేసు ప్రభులు నెరవేరడము అది మనం ఆలోచన చేసే అవకాశం ఉన్నది. ఎందుకు ఇవన్నీ ప్రవచనాలు ఒకే వ్యక్తిలో నెరవేరినాయి అని. కాబట్టి
ఆయన ఎందుకు ప్రత్యేకమైందంటే ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన గురించి ప్రవచింపబడ్డది. రెండో ప్రాముఖ్యమైన ఆయన పుట్టుక గురించి ఎందుకు ప్రత్యేకమైందంటే ఆయన పుట్టుక మునుపు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు పుడతాడు అని చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరండి ఆ వ్యక్తి? బాప్తిస్మం ఇచ్చే యోహాను. యెషయా కూడా, యెషయా భక్తుడు 40:3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గస్థానాలు చేయడు. ఈ మాట మరి ప్రవచింపబడ్డది. మరి యోహాను భక్తుడు కూడా ఈ వచనము నా గురించి అని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఆయన మరి యోహాను రాసిన సువార్త 1:23-30 వచనాల్లో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఆయన పుట్టుక ఎందుకు ప్రత్యేకమైందంటే దేవదూతలు ఆయన పుట్టిన రోజు మొదలుకొని మరి ఎవరెవరు కనిపించారు? మొదట మేరీకి, యోసేఫ్కి, ఇంకా ఇంకెవరున్నారు? గొల్లెల కాపర్లకి, జ్ఞానులకి దూతలు కనిపించడం లేదు, నాకు తెలియదండి. ఆయన పుట్టుక గురించి పరలోక దూతలే వచ్చి చెప్పారు. ఇది జరిగిన సంఘటన, ఒక అద్భుతమైన విషయం. ఎవరి పుట్టుకకు ఎంత ఆర్భాటం జరగలేదు, పరలోకం దిగొచ్చింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో ప్రత్యేకత ఏంటిది పుట్టుక గురించి అంటే, యెషయా 7:14 ఇందాక చదివిన దాంట్లోనే, కాబట్టి తాను ఒక సూచించిపోయాను, ఆలకించి కన్యక గర్భవతి కుమారుని కన్ను అని రాయబడింది. కన్యక గర్భంతో పుట్టిన ఏకైక కుమారుడు ఎవరు అంటే అది యేసు ప్రభు. ఆయన పుట్టుక ఎందుకు ప్రత్యేకమైందంటే మరి ఆయన ఒక కన్యకు పుట్టాడు అనే విషయాన్ని మనము నమ్మాలి. చివరిగా ఆయన పుట్టుక ఇంకెందుకు ప్రత్యేకమైందంటే, ఆయన పుట్టినట్టు కూడా ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా అవ్వబోతున్నాడు ఈ లోకంలో అని తెలిసి భయపడి హేరోదు మహారాజుని చంపాలనుకున్నాడు. మరి ఆయన ప్రత్యేకమైన వ్యక్తి కాకపోతే మరి ఆయన 2 సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళని చంపే ఆలోచన ఆయనకు రాకుండా ఉండేది. భయపడ్డాడు, నాకంటే గొప్పవాడు ఉన్నాడు ఈ భూలోకంలో అనే విషయాన్ని మరి ఆయనకు తెలిసినప్పుడు ఆయన భయపడి పిల్లలందరినీ చంపేశాడు. ఇంత ప్రత్యేకమైన పుట్టుక మరి చరిత్రలో ఎవరికీ లేదు. ఎందుకు మరి యేసు ప్రభు ప్రత్యేకమైన దేవుడు అంటే, ఇంత ఆర్భాటంతో, ఇంత మరి సినిమాలు ఎంతో గ్రాఫిక్స్తో ఎన్నో చాలా చూపిస్తారు కదా, కానీ యేసు ప్రభు లాంటి మరి పుట్టుక మరి ఒక వ్యక్తి ఆయన ముందుగా చెప్పబడము, ఆయన ముందు ఒక రావడము, నా తర్వాత ఇంకొక ఆయన వస్తున్నాడు, ఆయన లోక పాపాలను మోసుకుంటాడు, మరి దేవదూతలు రావడము, మరి ఆయన పుట్టుక గురించి మరి అక్కడున్న రాజే భయపడము అనేది ఒక అద్భుతమైన విషయము, మనము ఆలోచించదగ్గ విషయం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాము.